పాట సంఖ్య 212. దయచేసి గమనించండి ప్రియులారా. ఈ మధ్య వచ్చిన కొత్త పాటల పుస్తకంలో 212, అంతకుముందు పాటల పుస్తకంలో 210. మహాత్యము గోపదియందు యెహోవా మహాత్యము గోపదియందు గ్రహింపశక్యము కానిది గ్రహింపశక్యము కానిది పరలోక పరమ తండ్రి మహిమను పరలోక సంయమము పరమ తండ్రి మహిమను పరాక్రమ క్రియలు తెలిపేదాము యెహోవా మహాత్మ్యము గోపదియందు యెహోవా మహాత్మ్యము గోపదియందు గ్రహింపశక్యము కానిది గ్రహింపశక్యము కానిది మహత్యము కలిగిన దేవుడరు దించెను మహత్యము కలిగిన దేవుడరు దించెను మహిమను విడచి నరుడుగా మహిమను విడచి నరుడుగా సాతానును జయించే సిలువలో సాతానును జయించే మహాత్ముగా రక్షణను సాగే మనకు మహాత్ముగా రక్షణను సాగే మనకు యెహోవా మహాత్మ్యము గోపదియందు యెహోవా మహాత్మ్యము గోపదియందు గ్రహింపశక్యము కానిది గ్రహింపశక్యము కానిది తప్పిపోకి మిల్లలో గొర్రెలను పోలియు తప్పిపోకి మిల్లలో గొర్రెలను పోలియు తప్పులెన్నో చేసి శిక్షార్హులమైతిమి తప్పులెన్నో చేసి శిక్షార్హులమైతిమి అర్పించెను ప్రాణము మంచి కాపరి అయి అర్పించెను ప్రాణము మంచి కాపరి అయి గొప్ప రక్షణనిచ్చి ఉద్ధరించెను గొప్ప రక్షణనిచ్చి ఉద్ధరించెను యెహోవా మహాత్మ్యము గోపదియందు యెహోవా మహాత్మ్యము గోపదియందు గ్రహింపశక్యము కానిది గ్రహింపశక్యము కానిది
అజ్ఞానులమైతే నీవే వెలుగు ఆదుడేసు నందు పొంది నీవే వెలుగు అధికమైన జ్ఞాన మహిమలో సాగే అధికమైన జ్ఞాన మహిమలో సాగే యెహోవా మహాత్మ్యం గోపదీయంతో యెహోవా మహాత్మ్యం గోపదీయంతో నాహింపశక్యము కానిది నాహింపశక్యము కానిది పాపముతో నిండిన పాపి లేడేరారు పాపముతో నిండిన పాపి లేడేరారు పాప ఫలితము మరణము సాగి సురక్షింపనిలచే పాపుల రక్షకుడే రక్షింపనిలచే తప్పులు కొడుము నిన్ను రక్షించు తప్పులు కొడుము నిన్ను రక్షించు కంటేను అధికారుల కన్నా ప్రధానుల కంటేను అధికారుల కన్నా అది తోడు ప్రభువు రంగమేల వచ్చు అది తోడు ప్రభువు రంగమేల వచ్చు అందరికి ప్రభువు శిరస్సై ఉన్నాడు అందరికి ప్రభువు శిరస్సై ఉన్నాడు అందరూ పాడిదము హల్లెలూయా పాట అందరూ పాడిదము హల్లెలూయా పాట యెహోవా మహాత్మ్యం గోపదీయం యెహోవా నాహింపశక్యము కానిది నాహింపశక్యము కానిది. యేసు ప్రభుని సంకల్పములు దయచేసి పాట చూడండి ప్రియులారా. ఈ మధ్య వచ్చిన కొత్త పాటల పుస్తకంలో 187 దయచేసి గమనించండి. 187 ఈ మధ్య వచ్చిన కొత్త పాటల పుస్తకంలో. అంతకుముందు పాటల పుస్తకంలో 185. యేసు ప్రభుని సంకల్పములు మారవు ఎన్నటికీ ఆయనకే యుగ యుగముల వరకు ఆయనకే
యుగ యుగముల వరకు మోసేను పరచుకుని తన ప్రజలను విడిపింపా మోసేను పరచుకుని తన ప్రజలను విడిపింపా చేసెను కార్యములు వారి మార్గములు చేసెను కార్యములు వారి మార్గములు దృష్టినను నడిపించెను వారి విసుగకతనతో దృష్టినను నడిపించెను వారి విసుగకతనతో యేసు ప్రభుని సంకల్పములు మారవు ఎన్నటికీ మహాప్రభావము ఆయనదే యుగ యుగముల వరకు మహాప్రభావము ఆయనకే యుగ యుగముల వరకు కొండపై చూపిన విధములని మందిరము నిలిపి కొండపై చూపిన విధములని మందిరము నిలిపి ఆవరణమునే పరచెను నిండుగా తిరవేసి ఆవరణమునే పరచెను నిండుగా తిరవేసి దేవుని కార్యములను మోసే సంపూర్ణము చేసే దేవుని కార్యములను మోసే సంపూర్ణము చేసే యేసు ప్రభుని సంకల్పములు మారవు ఎన్నటికీ మహాప్రభావము ఆయనకే యుగ యుగముల వరకు మహాప్రభావము ఆయనకే యుగ యుగముల మందిర పాని అంతయును సంపూర్ణము చేయగానే మందిర పాని అంతయును సంపూర్ణము చేయగానే సుందరము గుణారమును కమ్మి సుందరమును కమ్మి గుణారమును కమ్మి మందిరమంతయు తేజస్సుతోని మందిరమంతయు తేజస్సుతోని యేసు ప్రభుని సంకల్పములు మారవు ఎన్నటికీ
నా ప్రియమైన యేసు ప్రభు. దయచేసి పాట చూడండి ప్రియులారా. ఈ మధ్య వచ్చిన కొత్త పాటల పుస్తకంలో 192. దయచేసి గమనించండి ప్రియులారా, 192. అంతకుముందు పాత పాటల పుస్తకంలో 190. నా ప్రియమైన యేసు ప్రభు. నా ప్రియమైన యేసు ప్రభు, వేలాది స్తోత్రములు. నీవిచ్చిన రక్షణకై దేవా స్తోత్రము స్తోత్రములు.
నీవు చేసిన ఉపకారముకై దేవా స్తోత్రములు నా ప్రియమైన యేసు ప్రభు ఆపదాగిన మూలాలు నా ప్రభుని తలచితిని ఆపదాగిన మూలాలు నా ప్రభుని తలచితిని దేవాని దయతోడానే నాదా ఆశ్రయం పొందితిని నీ దయతోడానే నాదా ఆశ్రయం పొందితిని నా ప్రియమైన యేసు ప్రభు వేలాది స్తోత్రములు నీవిచ్చిన రక్షణకై దేవా స్తోత్రములు నీవు చేసిన ఉపకారముకై దేవా స్తోత్రములు నా ప్రియమైన యేసు ప్రభు ఒక క్షణ సమయములో నాశించు నా జీవితం ఒక క్షణ సమయములో నాశించు నా జీవితం నా హృదయం మార్చితివి దేవా కృపతో నీ దీవించుటకై నా హృదయం మార్చితివి దేవా కృపతో నీ దీవించుటకై నా ప్రియమైన యేసు ప్రభు వేలాది స్తోత్రములు నీవిచ్చిన రక్షణకై దేవా స్తోత్రములు నీవు చేసిన ఉపకారముకై దేవా స్తోత్రములు ప్రియమైన యేసు ప్రభు పాపములో కాములో ఏ పాపిగా జీవించితిని పాపములో కాములో ఏ పాపిగా జీవించితిని శుద్ధ హృదయామిచ్చావు దేవా నిన్నునే దర్శించుటకై శుద్ధ హృదయామిచ్చావు దేవా నిన్నునే దర్శించుటకై నా ప్రియమైన యేసు ప్రభు వేలాది స్తోత్రములు నీవిచ్చిన రక్షణకై దేవా స్తోత్రములు నీవు చేసిన ఉపకారముకై దేవా నా ప్రియమైన యేసు ప్రభు ఈ దినమునే పాడుగా నీ వలనే యేసు ప్రభు ఈ దినమునే పాడుగా నీ
వేలాది స్తోత్రములు నీవిచ్చిన రక్షణకై దేవా స్తోత్రములు నీవు చేసిన ఉపకారముకై దేవా స్తోత్రములు నా ప్రియమైన మందిర సమృద్ధిని నీ ప్రజల సహవాసములు మందిర సమృద్ధిని నీ ప్రజల సహవాసములు నీ సన్నిధి ఆనందమును దేవా కృపతో నేను సగీతివి నీ సన్నిధి ఆనందమును దేవా కృపతో నేను సగీతివి నా ప్రియమైన యేసు ప్రభు వేలాది స్తోత్రములు నీవిచ్చిన రక్షణకై దేవా స్తోత్రములు నీవు చేసిన ఉపకారముకై దేవా స్తోత్రములు నా ప్రియమైన యేసు ప్రభు. చివరిగా ఒక పాట పాడుకుంటామండి. ఈ మధ్య వచ్చిన కొత్త పాట పుస్తకంలో 104వ పాట, నా ప్రియుడా పాప విమోచకుడా, నా ప్రియుడా నా ప్రాణ ప్రియుడా యేసురాజా. అంతకుముందు పాత పాటల పుస్తకంలో 102వ పాట, దయచేసి గమనించండి ప్రియులారా. ఈ మధ్య వచ్చిన కొత్త పాటల పుస్తకంలో 104, అంతకుముందు పాత పాటల పుస్తకంలో 102, నా ప్రాణ ప్రియుడా యేసురాజా. నా ప్రాణ ప్రియుడా యేసురాజా ఆశీర్వదించును హృదయాత్మన తిరిగి నలిగిన ఆత్మను
దయచేసి గమనించండి. చివరి చిరం లేచి నిలబడి వాడుకుంటామండి. ఆ సమయంలో దయచేసి ముందు జరిగి కూర్చోవాలని మనం చేస్తా ఉన్నాం. Hallelujah.
కూర్చుంటామండి. బైబిల్ పళ్ళు వాడుకుంటాం. బైబిల్ బల్లె బల్లె మాట బంగారు మాట. భలే భలే మాట బంగారు మాట బైబిలు మాట యేసు మాట. భలే భలే మాట బంగారు మాట బైబిలు మాట యేసు మాట. నా జీవితాన మరువాని మాట యేసు మాట. నా జీవితాన మరువాని మాట యేసు మాట. భలే భలే మాట బంగారు మాట బైబిలు మాట యేసు మాట. భలే భలే మాట బంగారు మాట బైబిలు మాట యేసు మాట. దేవుని వాక్యంలో నుండి ఆరాధన కొరకై ఒక వాక్యం చదువుకొని ధ్యానించుకొని ఆరాధనలోకి ప్రవేశిస్తాం. యెషయా గ్రంథము 41వ అధ్యాయము. యెషయా గ్రంథము 41వ అధ్యాయము 4వ వచనం. పాత నిబంధనలో పేజ్ నెంబర్ 601. యెషయా గ్రంథము 41వ అధ్యాయము 4వ వచనము. అందరూ కలిసి చదువుకుందాం. పాత నిబంధనలో పేజ్ నెంబర్ 601, 4వ వచనం. ఎవడు దీన్ని ఆలోచించి జరిగించను, ఆది నుండి మానవ వంశములను పిలిచిన వాడనైనా యెహోవా నాగు నేనే మొదటివాడును కడపడివాడును వారితో ఉండువాడు. ప్రార్థన చేసుకుందామండి. మా ప్రేమగల పరలోక తండ్రి, మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసైన మా ప్రియ పరలోక తండ్రి, మమ్మల్ని భూమి మీద జ్ఞాపకం చేసుకున్నందుకే వందనాలు. 2024లో ప్రవేశింపజేసి నవంబర్ మాసం ప్రభా ఈ పునరుద్ధాన దినం వరకు మమ్మల్ని సజీవ లెక్కలు ఉంచిన దాని స్తోత్రములు. అనేకులు ఆ రీతిలో ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయినారు. వారికంటే మేము ఎంత మాత్రలము యోగ్యులను కాదు, మంచివారం కాదు. మమ్మల్ని సజీవంగా ఉంచడానికి ఇంకా మేము సిద్ధపడలేదని, ఇంకా మా లోపాలు ఉన్నాయని భూమి మీద సజీవ లెక్కలు ఉంచినారు. ప్రభుని బట్టి నీకు వందనాలు. నీ పునరుద్ధాన దినాన్ని జ్ఞాపకం చేసుకొని నీ బిడ్డలు దగ్గర దూర ప్రాంతాల నుండి వచ్చినారు. ప్రభా వారిని జ్ఞాపకం చేసుకోండి. చదవని లేఖను దీవించి ఆస్వాదించండి. ప్రభా మా కొరకై పంచిపెట్టమని ప్రార్థిస్తున్నాం. వ్యర్థమైన మాటలు, వ్యర్థమైన తలంపుల నుండి దూరపరచండి. మా గమనాలను నీ వైపు కేంద్రీకరించడానికి సహాయం దయచేయండి. ఇక్కడ చేరి వచ్చిన ప్రతి బిడ్డను మీద నీ రక్త ప్రోక్షణ కింద ఉంచమని ప్రార్థిస్తున్నాం. చెడు తలంపులు, చెడు ఆలోచనలు వాటి నుండి దూరపరచమని ప్రార్థిస్తున్నాం. మందిర ఆవరణాన్ని నీ రక్త ప్రోక్షణ కింద ఉంచమని ప్రార్థిస్తున్నాం. మందిరంలో ప్రవేశించిన ప్రతి వ్యక్తిని జ్ఞాపకం చేసుకుని అభిషేకించమని ప్రార్థిస్తూ, చిన్నపిల్లలు కూడా జ్ఞాపకం చేసుకుని, అయోగ్య నిష్ప్రయ నన్ను కూడా జ్ఞాపకం చేసుకొని నీ సెలవు సాటును మరుగుపరిచి నీ బిడ్డలకు కావలసినటువంటి
ఆత్మీయ ఆహారం దయచేసి ధ్యానం చేసుకొని ఆత్మతో సత్యముతో నిన్ను ఆరాధించుటకు మాకు సహాయపడమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామములు స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. యెషయా గ్రంథము 41 అధ్యాయము 4 ఎవరైనా చదవగలిగిన వాడు కొంచెం సాయం చేస్తే త్వరగా. ఎవడు దీన్ని ఆలోచించి జరిగించెను, ఆది నుండి మానవ వంశములను పిలిచిన వాడనైన యెహోవాను నేనే. చాలు. కాబట్టి దేవుని గ్రంథంలో దేవుడు ఎలాంటి వాడంట? మనం చదువుకున్న భాగం ప్రకారము ఆది నుండి మానవ వంశములను ఏం చేసేవాడంట? ఆయన పిలిచినాడు. పిలిచి తన పరిచర్య కొరకై, తన పని కొరకై వాడుకునేవాడు. పాత నిబంధనలో కొంతమందిని, ఒక 3 వ్యక్తులను చూసుకుందాం. క్రొత్త నిబంధనలో 3 వ్యక్తులను ధ్యానించుకొని వాళ్ళని ఎందుకు పిలిచినాడు, మనల్ని కూడా ఎందుకు పిలిచినాడు. మీ గ్రామంలో జనాభా ఎంత ఉంటుంది? ఏం థామస్ లేడా? సరే, జనాభా ఎంతమంది ఉంటారు? ఏం పెద్దయినా మీ ఊళ్ళో ఎంతమంది ఉంటారు జనాభా? ఒక 1000 మంది ఉంటారా? 1000 మంది ఉంటారు. ఇక్కడ మందిరంలో ఎంతమంది ఉన్నాం? అంత 100 మంది అనుకుందాం. కాబట్టి 1000 మందిలో దేవుడు మనల్ని ఏం చేసినాడంట? వాక్య ప్రకారం ఏం చేసినాడంట? పిలుచుకున్నాడు. అందును బట్టి ఈ దినం ఎక్కడున్నాం? మనము దేవుని మందిరంలో ఉన్నాం. అనేక మంది ఆదివారం వస్తే రకరకాలుగా సమయం ఏం చేసేస్తారంట? వ్యర్థం చేసేస్తారు. అయితే దేవుడు మనకిచ్చిన భాగ్యం ఏంటంటే దేవుని మందిరంలో, దేవుని ఇంట్లో మనం ఉండడానికి దేవుడు సహాయపడుతూ వచ్చింది. కాబట్టి దేవుడు మొట్టమొదటి మనల్ని ఏం చేసినాడంట? ఆయన మనల్ని ఏం చేసినాడంట? పిలిచినాడు. ఆదికాండము 3వ అధ్యాయము 9వ వచనం. ఆదికాండము 3వ అధ్యాయము 9వ వచనం. దేవుడైన యెహోవా ఆదామును పిలిచి నీవు ఎక్కడ ఉన్నావని నేను. చాలు. కాబట్టి దేవుడు ఎవరిని పిలిచినాడంట? ఆదామును పిలిచినాడు. ఎప్పుడు, ఏ సందర్భంలో పిలుచుకున్నాడు? ఎప్పుడంటే పాపములు, ఆజ్ఞ అతిక్రమమే పాపములో ఉన్నటువంటి ఆదామును దేవుడు ఏం చేసినాడంట? పిలుచుకున్నాడు. కాబట్టి ఉదయకాలంలో అదే దేవుడు మనం కూడా ఎలాంటి వారమంట? మనం కూడా ఎలాంటి వారము? పాపులు. రోమపత్రిక 3వ అధ్యాయము 23వ వచనంలో ఏముంది? రోమా 3:23 ఏ భేదమును లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను ఏం చేయలేకపోతున్నారంట? పొందలేకపోతున్నారు. కాబట్టి పాప విషయంలో ఏం లేదంట? పాప విషయంలో ఏ భేదము లేదు. చిన్నవాడికి తగినటువంటి ఆలోచన పాప ఆలోచన ఎవరికి ఉంది? చిన్నవాడికి ఉంది. యవనస్తులు తగినటువంటి పాప ఆలోచన ఎవరికి ఉంది? యవనస్తులకు ఉంది. మధ్య వయసులో ఉన్న వారికి తగినటువంటి పాప ఆలోచన వారికి ఉంది. వృద్ధాప్యులు ఉన్న వారికి కూడా ఏముందంటే వారికి కూడా పాప ఆలోచనలు ఉన్నాయి. కాబట్టి ఆదామును ఎప్పుడు పిలిచినా అంటే పాపములో ఉన్నప్పుడు, ఆజ్ఞ అతిక్రమించినప్పుడు దేవుడు ఆదామును ఏం చేసినాడు? పిలుచుకున్నాడు. కాబట్టి మన పరిస్థితి కూడా అంతే. లోకంలో ఎంతోమంది ఉన్నారు, వారిని దేవుడు ఏం చేయలేదంట? పిలుచుకోలేదు. అయితే నన్ను దేవుడు ఏం చేసినాడు? పిలుచుకున్నాడు. ఎందుకు పిలిచినాడంటే దేవుణ్ణి ఏం చేయాలంట? మనము స్తుతించడానికి, ఆరాధించడానికి దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకొని పిలుచుకున్నాడు. కాబట్టి మొట్టమొదటి వ్యక్తి దేంట్లో ఉన్నాడు? పాపములో ఉన్న వ్యక్తిని దేవుడు పిలుచుకున్నాడు. తర్వాత అక్కడ అదే రండి, యోషువ గ్రంథము 24వ అధ్యాయము 2వ వచనం. యోషువ గ్రంథము 24వ అధ్యాయము
2వ వచనం చదవమ్మా. యెహోషువ జనులందరితో ఇట్లా నేను ఇశ్రాయేలు దేవుడైన యెహోవా చెప్పినది ఏమనగా, ఆది కాలము నుండి మీ పితరులు అనగా అబ్రహామునకును నివసించి ఇతర దేవతలను పూజించరి. చదువు 3వ వచనం. అయితే నేను నది అద్దరు నుండి మీ పితరుడైన అబ్రహామును తోడుకొని వచ్చి చేసి అతనికి సంతానం విస్తరింపజేసి అతనుకు ఇసాకును ఇచ్చి తిని. కాబట్టి అబ్రహాం ఎవరు? ఈ వాక్య ప్రకారం అబ్రహాం ఎవరంట? యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 2వ వచనం ప్రకారం ఎవరంటే విగ్రహారాధికుడు. ఎవరంటే అబ్రహాము విగ్రహారాధు. ఆదికాండం 12వ అధ్యాయంలో చూస్తే అబ్రహామును దేవుడు ఏం చేసినాడంట? పిలుచుకున్నాడు. అబ్రహాం దేవుడు ఏం చేసినాడు? పిలుచుకున్నాడు. ఎవరిని పిలిచినాడంట? అబ్రహాం ఎలాంటి వాడు? విగ్రహారాధికుడు. కాబట్టి చాలామంది మేము కూడా విగ్రహారాధనలో ఉన్నాం. దేంట్లో ఉన్నాం మేము? విగ్రహాన్ని. పలానా దేవుడే మాకు గొప్ప దేవుడని అలాగ జీవిస్తున్నాం. ఇక్కడ కూడా చాలామంది ఉండొచ్చు విగ్రహాలను కొలుస్తూ ఇదే దేవుడని ఉండవచ్చు. అయితే దేవుడు నిన్ను కూడా ఏం చేసుకున్నాడంటే ఉదయకాలంలో పిలిచినాడు. కాబట్టి అబ్రహామును పిలిచిన దేవుడు, అబ్రహాం విగ్రహారాధనలు ఉంటే అబ్రహామును పిలిచిన దేవుడు, ఈరోజు నీవు కూడా విగ్రహారాధనలు ఉంటే దేవుడు నిన్ను కూడా ఏం చేసినాడంట? పిలిచినాడు. పిలిచి ఎందుకు పిలిచినాడంట? దేవుణ్ణి స్తుతించడానికి, దేవుణ్ణి ఆరాధించడానికి దేవుడు మనలో పిలిచినాడు. మొట్టమొదటి ఎవరిని పిలిచినాడు? పాపంలో ఉన్న వ్యక్తిని దేవుడు పిలిచినాడు. రెండో వ్యక్తి ఎవరంట? విగ్రహారాధకులు ఉన్న వ్యక్తిని దేవుడు పిలిచినాడు. మూడో వ్యక్తి చూద్దాం. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 1వ వచనం. యెషయా గ్రంథము అయితే యాకోబు నిన్ను సృజించిన వాడు యెహోవా, ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఇలాగ సెలవిస్తున్నాడు, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. ఎవరితో చెప్తున్నాడు ఈ మాట? యాకోబు అంటే ఏంటి? మోసగాడు. యాకోబు అంటే ఏమి? మోసగాడు. కాబట్టి మొదటి వ్యక్తి ఎలాంటి వ్యక్తి? పాపంలో ఉన్న వ్యక్తి. రెండో వ్యక్తి ఎలాంటి వ్యక్తి? విగ్రహారాధికున్న వ్యక్తి. మూడో వ్యక్తి ఎలాంటి వ్యక్తి అంటే మోసగాడైన వ్యక్తిని దేవుడు ఏం పెట్టినాడంటే పేరు పెట్టి, చదవండి, ఆ మాట ఉంది, అది బాగుంది. పేరు పెట్టి నిన్ను పిలిచిన, భయపడకము, పేరు పెట్టి నిన్ను పిలిచున్నాను, నీవు నా సొత్తు. కాబట్టి యాకోబును, మోసగాడైన యాకోబును ఎప్పుడు మార్చినాడు ఇశ్రాయేలుగా? ఎప్పుడు మార్చినాడు? వాళ్ళ మేనమామ ఇంట్లో ఉండేటప్పుడు ఏం పేరు ఉండింది ఆ వ్యక్తికి? లాబాని ఇంట్లో ఉన్నాడు 20 సంవత్సరాలు. అప్పుడు ఏం పేరుతో ఉండేది ఆ వ్యక్తి? యాకోబు అని అంటున్నాడు. అయితే అందరినీ పంపించేసిన తర్వాత ఒకరోజు రాత్రి అంతా ఎవరితో ఉన్నాడు? దేవునితో ఉన్నాడు. అప్పుడు ఉదయం అయింది. అప్పుడు నీ పేరేం పేరు అంటే అప్పుడు కూడా ఏమంటున్నాడు? నా పేరు ఏం పేరంట? యాకోబే అన్నాడు. అయితే యాకోబు దేవుడు ఏం చేసినాడంట? ఇశ్రాయేలుగా మార్చినాడు. మోసగాడివే ఒకప్పుడు, అయితే నువ్వు మోసగాడవు కాదు అని నేను పేరు పెట్టి పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. కాబట్టి ఈ దినం నుండి మనం ఏ దినమైతే రక్షింపబడినామో ఆనాటి నుండి మనం ఎవరు సొత్తు అంట? దేవుని సొత్తు. అందుకే దేవుని మనం ఏం చేయాలంట? ఆరాధించాలి. అందుకే ఒక దగ్గర రాస్తాడు, విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుని ఏం చేయండి అంట? మహింపై. 1 కొరింథీ 7వ అధ్యాయము 23వ వచనంలో ఆ మాట ఉంది. 1 కొరింథీ 7వ అధ్యాయము, ఒక్క నిమిషం. 1 కొరింథీ 7వ అధ్యాయము 23వ వచనం, కొత్త నిబంధనలో పేజ్ నెంబర్ 150. మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మనుషులకు దాసులు
కాకుండా. 6వ అధ్యాయము 20వ వచనంలో కూడా ఆ మాట ఉంది. 1 కొరింథీ 6వ అధ్యాయము, విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుని ఏం చేయాలంటే మనము మహింపరచాలి. అయితే ఇక్కడ ఆరాధనలో ఎవరు దేంతో మహింపరుస్తున్నాం? మనం నోటితో దేవుని ఏం చేస్తున్నాం? మనము మహింపరుస్తుంటే బయట వెళ్ళిన తర్వాత మనం దేవుని ఎలా మహింపరచాలంట? ఎలా మహింపరచాలంట? దేహముతో దేవుని ఏం చేయాలంటే మనము మహింపరచాలి. నువ్వేం చెప్పాల్సిన అవసరమే లేదు, సాక్ష్యం చెప్పాల్సిన అవసరం లేదు, నువ్వేమీ చెప్పాల్సిన అవసరమే లేదు. అయితే నీ వస్త్రధారణే దేవునికి ఏం తెస్తుందంట? మహిమ తెస్తుంది. నేను 2019 జూలై 3వ తారీఖున 2019 జూలై 3వ తారీఖున గుర్తుపెట్టుకోండి డేట్. నేను హెడ్ మాస్టర్ ప్రమోషన్ కౌన్సిలింగ్కి వెళ్ళిన. దేనికి వెళ్ళినా నేను? హెడ్ మాస్టర్ ప్రమోషన్కి. దేనికి వెళ్ళినా నేను? కౌన్సిలింగ్కి వెళ్ళిన. కౌన్సిలింగ్కి వెళ్తే వాళ్ళు ఒక అప్లికేషన్ ఇచ్చినారు. అప్లికేషన్ ఇచ్చి దాన్ని పూర్తి చేసుకొని రమ్మన్నారు. అప్లికేషన్ ఇచ్చి ఏం చేసుకోమన్నారు? నన్ను పూర్తి చేసుకొని రమ్మంటే అప్పుడు మధ్యాహ్నం 1:30 అయింది, 12:20 అయింది. పిల్లలందరూ భోజనానికి వదిలేసినారు. భోజనానికి వెళ్తే నేను ఆ క్లాస్ రూమ్ వెళ్ళి నేను అప్లికేషన్ ఫిలప్ చేసుకుంటా ఉన్నా. నా పేరు, నా సర్వీస్ ఎంత, నేనేం చదువుకున్నాను, నా డేట్ ఆఫ్ బర్త్, ఇవన్నీ రాసుకుంటా ఉన్నా. ఒక అమ్మాయి వచ్చి వెంటనే నమస్తే సార్ అనింది. ఏమనింది? నమస్తే సార్ అనింది. నేను కూడా నమస్తే మాని. ఒక 5 నిమిషాల తర్వాత వాళ్ళందరూ ఏమన్నారంటే నమస్తే చెప్పకూడదు. ఏం చెప్పకూడదంట? నమస్తే చెప్పకూడదు, ప్రైజ్ లార్డ్ అన్నారు. ఏమన్నారు వాళ్ళు? ప్రైజ్ లార్డ్. నాకు చాలా ఇప్పటికీ అది ఏనో నాకు అర్థమే కావడం లేదు. కాబట్టి ఆ పిల్లలకి నేనేం మాట్లాడలేదు, వాళ్ళకి నేనేమీ చెప్పలేదు. అయితే వాళ్ళందరూ కలిసి ఏమన్నారు? వాళ్ళందరూ ప్రైజ్ లార్డ్ అన్నారు. వెంటనే అప్లికేషన్ ఆడ పడేసి దీనికి అతను మళ్ళీ చూద్దామలే అని వాళ్ళందరినీ మోకరించి, గవర్నమెంట్ స్కూల్ అది ఏమని కానీ మళ్ళీ చూద్దామని చెప్పేసి గవర్నమెంట్ స్కూల్ మోకరించి వాళ్ళందరూ మోకరించేసి నీ పేరు అడిగి ప్రార్థన చేసి 5 నిమిషాలు 6 నిమిషాలు నా కోసం అక్కడ వెయిట్ చేస్తుంటారు వాళ్ళు. కాబట్టి నేనేమి వాళ్ళకేమి నేను క్రైస్తవునని చెప్పినానా? చెప్పనే లేదు. వాళ్ళే వచ్చినారు. మొదట ఏమో నమస్తే అన్నారు, తర్వాత ఏమన్నారు వాళ్ళు? ప్రైజ్ లార్డ్ అంకుల్ అన్నారు. ఏమన్నారు వాళ్ళు? ప్రైజ్ లార్డ్ అంకుల్ అన్నారు. ఇలాగ నేను వైట్ డ్రెస్ వేసుకుంటాను, ఏదైనా రంగు ప్యాంట్ వేసుకొని రాసుకుంటా ఉన్నాను. కాబట్టి అప్పటి నుంచి చాలా సంతోషమైంది నాకు. కాబట్టి దేంతో మహింపరచాలంటే బయట మనము నీ దేహంతో ఏం చేయాలి? మనము మహింపరచాలి. లోపలేమో బొట్టు తీసేస్తాం, బయట ఏమో ఏం పెట్టుకుంటాం మనము? మీరని కదా మా కొన్ని సంఘాలలో. కాబట్టి దానివల్ల దేవునికి ఏముండదు, మనకు మహిమ ఉండదు. కాబట్టి మీ దేహంతో ఏం చేయండి అంట? దేవుణ్ణి ఏం చేయాలంటే మనము మహింపరచుడి. కాబట్టి ఎంతమంది వ్యక్తులు అయినారు? మొదటి ఎలాంటి వ్యక్తి? పాపంలో ఉన్న వ్యక్తిని దేవుడు పిలుచుకున్నాడు. రెండో వ్యక్తి ఎవరు? విగ్రహారాధనలో ఉన్న వ్యక్తిని దేవుడు పిలుచుకుని తన సొత్తుగా చేసుకున్నాడు. మూడో వ్యక్తి ఎవరంట? యాగాడు, మోసగాడు. తన జీవితం అంతా ఏంటంట? మోసంతోనే నిండిపోయింది. అలాంటి వ్యక్తిని పిలుచుకొని పేరు పెట్టి పిలిచి నీవు నా సొత్తను. కాబట్టి ఉదయకాలంలో మనల్ని కూడా దేవుడు ఏం పెట్టి పిలిచినాడంట? పేరు పెట్టి పిలిచినాడు. మీ ఇంట్లో నిన్ను పేరు పెట్టి పిలిచినాడు, మీ గ్రామంలో నిన్ను పేరు పెట్టి పిలిచినాడు. కాబట్టి అలాంటి విగ్రహాలలో ఉన్న వ్యక్తులను, పాపంలో ఉన్న వ్యక్తులను, మోసకరమైన జీవితం జీవించిన వ్యక్తులను దేవుడు ఏం చేసినాడంట? పిలుచుకొని ఎవరికి సొత్తు అంటాడు ఇప్పుడు మనము? నీవు నా సొత్తు. కాబట్టి కొత్త నిబంధనలకు వచ్చే లోపల వీళ్ళకి ఏం పెట్టినాడు? విలువ పెట్టి కొనబడినారు. అందుకే తన స్వరక్తమిచ్చి సంపాదించినటువంటి సంఘం ఎక్కడుంది? అది అపోస్తల కార్యములు 20వ అధ్యాయము 28వ వచనం. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం. చాలు. కాబట్టి వీళ్ళని దేవుడు తన సొత్తుగా చేసుకోవడానికి ఏం చేసినాడంట? ఏమిచ్చినాడంట? స్వరక్తం ఇచ్చినాడు. పాత నిబంధనల కాలం ఇలాంటివి ఉన్నాయంటే ఆది కాలంలోని ఆదాం పాపం చేసినప్పుడు ఏం చేసినాడు?
ఒక జంతువుని ఏం చేసినాడు? బలి అర్పించి రక్తం చిందించి వారి కోసం ఏం చేసినాడంట? చర్మపు చొక్కాయలను తొడిగించి. కాబట్టి యాకోబుని పిలిచిన దేవుడు, మోసగాడైన వాళ్ళ దేవుడు పిలిచినాడు. రెండో వ్యక్తి ఎవరంట? విగ్రహారాధన వ్యక్తిని పిలిచినాడు. మొదటి వ్యక్తి ఎవరు? పాపంలో ఉన్న వ్యక్తి. మనమందరూ అలాంటి స్వభావం కలిగిన వారమే. ఒకప్పుడు దేవునిలోకి రాకముందు మనం కూడా అలాంటి స్వభావం కలిగిన వారం. అయితే దేవుడు మనల్ని ఏం చేసినాడంట? పిలుచుకున్నాడు. తర్వాత కొత్త నిబంధనలో ఒక ముగ్గురు వ్యక్తులను చూసుకుందాం. మత్తయి సువార్త 4వ అధ్యాయము. మత్తయి సువార్త 4వ అధ్యాయం 18 వచ్చి 4:18. అక్కడి నుండి వెళ్ళి జబదయి కుమారుడైన యాకోబు, చూచి వారిని పిలిచెను. చూచి వారిని ఏం చేసినాడంట? పిలిచినాడు. ఎవరెవరిని పిలిచినాడంట? ఒక మాటలో చెప్పాలంటే శిష్యులను పిలుచుకున్నాడు. ఒక మాటలో చెప్పాలంటే ఏం పిలుచుకున్నాడు ఆయన? ఎవరిని పిలుచుకున్నాడంట? శిష్యులు ఏం చదువుకున్నారు? పిహెచ్డి ఏమి చదివినారా? ఎంఏ చదివినారా? బీఈడి చదివినారా? ఏమీ చదువులు. చూడండి, అది మనకు అపోస్తల కార్యం 4వ అధ్యాయంలో ఆ మాట కనబడుతుంది. అపోస్తల కార్యములు 4వ అధ్యాయం. వారు విద్య లేని పామరులు. 13 వచనం. 4:13. వారు పేతురు యోహాను ధైర్యం చూచినప్పుడు విద్య లేని పామరులని గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడిన ఉండిన వారని గుర్తవి. కాబట్టి ఇక్కడ ఎవరిని పిలుచుకున్నాడంట? విద్య లేని పామరులను పిలుచుకున్నాడు. ఎవరిని పిలుచుకున్నాడు దేవుడు? విద్య లేని పామరు. కాబట్టి విద్య లేదని నువ్వేమి దిగులు చెందాల్సిన అవసరమో లేదు. కాబట్టి దేవుడు నీకు విద్య లేకపోయినా దేవుడు ఏం చేసినాడంటే నిన్ను పిలుచుకొని వచ్చి తన మందిరంలో కూర్చోబెట్టినాడు. ఆయన సొత్తుగా నిన్ను చేసుకున్నాడు. నేను డిగ్రీ చదివే దినాల్లో 87-90 డిగ్రీ నాది. 87 నుండి 90 సంవత్సరాలు, మూడు సంవత్సరాలు ప్రొద్దుటూరు ఎస్ఎన్ఆర్ గవర్నమెంట్ కాలేజీలో చదివినాను. అప్పుడు 87లో నేను కొత్త మందిరానికి వెళ్తే ఒక ఆయన పాత షర్ట్ వేసుకుని వచ్చాడు. పాత ప్యాంటు, పాత షర్ట్ వేసుకొని మాసిపోయింది. దాన్ని ఉతికేది కూడా లేదు. ఆయన బ్యాగ్ తగిలించుకొని వచ్చేవాడు. బ్యాగ్ తగిలించుకొని వచ్చి ముందర కూర్చునేవాడు. ఫస్ట్ ముందర కూర్చునేవాడు. సండే స్కూల్ పిల్లలతో పాటు కూర్చునేవాడు. ఆయన ఆరాధన వర్తమానం అయిపోయిన తర్వాత కొందరు ఆరాధించిన తర్వాత ఆయన ఆరాధించేవాడు. ఎంత చక్కగా ఆరాధించేవాడంటే చదువుకున్న నాకు కూడా అంత లేదని నేను చాలా ఆయన చూసి నేర్చుకున్నాను. చదువురాని వ్యక్తి దేవుని ఎలా ఆరాధిస్తున్నా అంటే చక్కగా నేను డిగ్రీ చదువుతున్నా, నేను దేవుని ఆరాధించలేకపోతున్నాను కదా అని నాకు చాలా సిగ్గు అనిపిస్తుంది. ఆయన చూసి నేను నేర్చుకున్నాను. కాబట్టి చదువు వచ్చినంత మాత్రాన చదువు రానంత మాత్రం మనం ఏం చేయాల్సిన అవసరం లేదు, బాధపడాల్సిన అవసరము లేదు. పేతురు ఏం చదువుకున్నాడు? విద్య లేని పామరులు. ఎంతమంది రక్షణలోకి వచ్చినారు? ఒక్కసారి వాక్యం చెప్తే ఎంతమంది రక్షణలోకి వచ్చినారంట? ఎంతమంది? 3,000 మంది రక్షణలోకి వచ్చినారు. ఎన్ని వేల మంది అంట? 3,000. మనం చదువుకునే అన్నీ చేసిన ఉద్యోగాలు ఉన్నాయి. మనం ఒకరికి వాక్యం చెప్తే ప్రభువులకు ఒకరు కూడా రారు. కాబట్టి విద్య లేని పామరులు దేవుడు ఏం చేసినాడంట? పిలుచుకొని ఆయన బిడ్డగా చేసుకొని వారి ద్వారా అనేకులు సువార్త ప్రకటించి అనేక సంఘాలు ఏర్పడుతూ వచ్చినాయి. కాబట్టి ఎంతమంది అయినారు ఇప్పటికీ? 4 వ్యక్తులు. మొదటి వ్యక్తి పాపంలో ఉన్నాడు. రెండో వ్యక్తి విగ్రహారాధనలో ఉన్నాడు. మూడో వ్యక్తి మోసగాడు. 4 వ్యక్తి ఎవరంట? విద్య లేని పామరులు. మనకు విద్య లేకపోవచ్చు కానీ అయితే మన దేవుని స్తుతించి ఆరాధించే భాగ్యం మనకు ఇచ్చినాడు. మా అమ్మకి ఏం చదువు రాదండి. మా అమ్మకి ఏమీ చదువు రాదు. అయితే మమ్మల్ని అందరినీ చదివించింది. మమ్మల్ని అందరినీ 8 మంది మేము.
8 మందిని చదివించింది. అయితే మా అమ్మకేం రాదు, చదువు రాదు. చూడండి ఆశ్చర్యం. ఆమెకేం చదువు రాదు, కానీ మమ్మల్ని అందరినీ ఏం చేసింది, చదివించింది. డబ్బు ఖర్చు పెట్టి చదివించింది. కాబట్టి ఈరోజు ఆమె చక్కగా ఆరాధిస్తుంది. చక్కగా మేము వెళ్తే ప్రార్థన చేసుకొని తిరిగి బయలుదేరి వస్తాం. కాబట్టి చదువుతో పని లేదు దేవుని స్తుతించడానికి. దేవుని జ్ఞానం ఉంటే చాలు, దేవుడు మనల్ని ఏం చేస్తాడు, స్తుతింప చేస్తాడు. కాబట్టి మీరు చదువు రాదని బాధపడాల్సిన అవసరం లేదు. దేవుణ్ణి ఆరాధించడానికి దేవుడు నిన్ను ఇక్కడికి తీసుకొని వచ్చినాడు. తర్వాత చూడండి, లూకాసు వార్త 19వ అధ్యాయము 1వ వచనం. ఆయన సంచరించుచు ఆ, 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 చదువు. ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగం బీదలకి ఇచ్చుతున్నాను. చాలు. ఎలాంటి వాడంట? అన్యాయస్తుడు. ఎలాంటి వాడంట? అన్యాయస్తులను కూడా దేవుడు ఏం చేసుకున్నాడు, పిలుచుకున్నాడు. ఎట్లా పిలిచినాడు? ఎట్లా పిలిచినాడంట? ఆడ పేరు పెట్టి పిలిచింది, జక్కయ్య త్వరగా దిగిరా. కాబట్టి యెషయా 43:1 పేరు పెట్టి నిన్ను పిలిచిన్నాను, నీవు నా సొత్తు. మత్తయి సువార్త 4:18 వాళ్ళని దేవుడే పిలిచినాడు. ఎవరిని? విద్య లేని పామరులను దేవుడు పిలుచుకున్నాడు. కాబట్టి మనం కూడా చాలామంది ఉన్నాం, వాళ్ళని దేవుడు ఏం చేసినాడంట, పిలుచుకున్నాడు ఉదయకాలంలో. తర్వాత 5వ వ్యక్తి ఎవరు? ఎలాంటి వ్యక్తి అంట? అన్యాయస్తుడు. ₹1 వసూలు చేయమంటే ఎంత వసూలు చేసేవాడంట? 4 అంతలు. ₹1 వసూలు చేయమంటే ఎంత వసూలు చేసేవాడు? ₹4 వసూలు చేసి. ₹40 వసూలు చేయమంటే 4 ₹160 వసూలు చేసేవాడు. 200 వసూలు చేయమంటే 800. ఇలా వసూలు చేసి సంపాదించుకున్నాడు. కాబట్టి అలాంటి వ్యక్తిని దేవుడు ఏం చేసినాడు, పిలుచుకొని. అందుకే ఇతడును ఎలాంటి కుమారుడంట? ఇతడును అబ్రహాము కుమారుడే. నేడు ఇంటికి ఏమొచ్చిండదంట? రక్షణ. అన్యాయస్తులకు కూడా దేవుడు ఏమి ఇచ్చినాడంట? రక్షించాడు. పేరు పెట్టి పిలుచుకున్నాడు. విలువైన రక్షణకు జకర్యాకు ఇచ్చినాడు. కాబట్టి మన జీవితంలో కూడా అలాంటి స్వభావాలు ఎన్నో ఉన్నాయి. కాబట్టి మొదటి వ్యక్తి ఎవరు? పాపంలో ఉన్న వ్యక్తి. రెండో వ్యక్తి ఎవరు? విగ్రహారాధనలో ఉన్న వ్యక్తి. మూడో వ్యక్తి ఎవరు? మోసగాడ అయిన వ్యక్తిని దేవుడు పిలుచుకున్నాడు. నాలుగో వ్యక్తి ఎవరు? విద్య లేని వారిని పిలుచుకున్నాడు. ఐదో వ్యక్తి ఎవరు? అన్యాయస్తుడు. ఆ మనిషిని చూస్తే అందరూ ఏమని పేరు పెట్టినారు? పాపి అయినా ఈ మనిషి. చూడండి, ఆ మాట ఉంది. అందరూ అది చూచి ఈయన ఎవరంట? జక్కయ్య పేరు పాపి అని పెట్టుకున్నాడు. ప్రజలందరూ పెట్టుకున్న పేరు ఏం పేరు? పాపి. జక్కయ్య మాత్రం ఏమన్నాడు? జక్కయ్య ఏమనుకున్నాడు? తన సొంతంగా ఏమన్నాడు? నేను ఎవరి దగ్గరైనాను అన్యాయం తీసుకునేదే అన్యాయంలో తీసుకుంటున్నాడు. కాబట్టి తన జీవితము మారింది. తన జీవితం ఏమైంది? మారింది. ఇతడును ఏ కుమారుడంట? అబ్రహాము కుమారుడు. నేడు ఇంటికి ఏమొచ్చిందంట? రక్షణ. కాబట్టి విలువైన రక్షణ దేవుడు మనకు అనుగ్రహించాడు. జక్కయ్యకి ఇచ్చినటువంటి అనుభవంలో మనం కూడా దేవుని స్తుతించి ఆరాధించాలి. కాబట్టి మర్చిపోకూడదు. మొదటిది పాపి అయిన మనిషిని పిలిచినాడు. రెండవది ఎవరు? విగ్రహారాధనని పిలిచినాడు. మూడో వ్యక్తి ఎవరు? మోసగాడైన యాకోబుని పిలిచినాడు. నాలుగో వ్యక్తి ఎవరు? విద్య లేని వారిని పిలిచి తన బిడ్డగా చేసుకున్నాడు. ఐదో వ్యక్తి ఎవరు? అన్యాయస్తులు. ఊరందరూ కలిసి ఏం పేరు పెట్టుకున్నారు? ఆ వ్యక్తికి పాపి అని పెట్టుకున్నారు. అలాంటి వ్యక్తిని దేవుడు దర్శించి తన పేరు పెట్టి పిలిచి తనను కూడా ఏ కుమారుడుగా చేసినాడు? అతను అబ్రహాము కుమారుడుగా చేసుకున్నాడు. తర్వాత
26వ అధ్యాయం అపోస్తుల కార్యములు 26వ అధ్యాయము 24 వచ్చు. అపోస్తుల కార్యములు అతడు ఇలాగు సమాధానం చెప్పుచుండగా పేస్తూ, పౌలా నీ వెర్రివాడు, అతి విద్య వలన తో చెప్పాడు. కాబట్టి పౌలు ఏం చదువుకున్నాడంట? ఏం చదువుకుని ఎవరికైనా తెలిసినా? ఎవరికి తెలియదు. కానీ ఏం చదివినాడంట? చాలా వరకు చదువుకున్నాడు. ఎంత చదివినాడో మనకైతే తెలియదు. కానీ ఏ విద్య అంతా ఆయన చదివిన విద్య? అతి విద్య ఎక్కువ PhD వరకు చదువుకుని ఉంటాడు అనుకుంటాం. అతి విద్య వల్ల ఏమొచ్చిందంట? వేరు వచ్చిందని ఎవరు చెప్పినాడు? రాజు. కాబట్టి పౌలు ఏం చేసినాడు? ఇప్పుడు పౌలుని దేవుడు ఏం చేసినాడు? కాబట్టి ఇక్కడ ఏమి విద్యావంతులను కూడా దేవుడు ఏం చేసినాడు? పిలుచుకున్నాడు. విద్యావంతులను కూడా దేవుడు ఏం చేసినాడు? పిలుచుకున్నాడు. కాబట్టి మొత్తం ఎంతమంది? 6 మంది. మొదటి వ్యక్తి పాపంలో ఉన్న వ్యక్తి, రెండో వ్యక్తి విగ్రహారాధికుడు వ్యక్తి, మూడో వ్యక్తి మోసగాడైన వ్యక్తి, 4వ వ్యక్తి ఎవరు? విద్య లేని పామరులను కూడా దేవుడు తన కోసము పిలుచుకున్నాడు. 5వ వ్యక్తి ఎవరు? అన్యాయంగా జీవిస్తున్నాడు. తన జీవిత బతుకంతా ఎలాంటిదంట? అన్యాయంగా జీవిస్తున్నాడు. ఆ వ్యక్తిని దేవుడు పిలుచుకున్నాడు. తర్వాత 6వదిగా ఏంటి? 6వది ఎవరు? బాగా చదువుకున్న విద్యావంతుడైన వ్యక్తిని దేవుడు పిలుచుకున్నాడు. 9వ అధ్యాయంలో మనం చూస్తే, సౌలా సౌలా నన్నెందుకు నీవు హింసిస్తున్నావు? దేవుడే ఆ వ్యక్తిని పిలుచుకున్నాడు. పిలుచుకొని సౌలుగున్న వ్యక్తిని ఎలా మార్చినాడంట? పౌలుగా మార్చి తన పరిచర్య కొరకై వాడుకున్నాడు. అందుకే పూర్వము నేను, మీకు అందరికీ తెలుసది, పూర్వము నేను హింసకుడను, హానికరుడను. కాబట్టి దేవుని సంఘాన్ని ఏం చేసిన వాడిని? నేను హింసించినవాడు. కాబట్టి మనం కూడా ఒకప్పుడు ఈ స్వభావం కలిగిన వాళ్ళమే. తీతు పత్రిక 3వ అధ్యాయం 3వ వచనంలో చూడని మాట ఉంది. తీతు 3:3. తీతు పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం. ఎందుకనగా మనము కూడా చాలు మునుపు అంటే ఎప్పుడంట? దేవునిలోకి రాకముందు మనం కూడా అలాంటి స్వభావం కలిగిన వారమే. ఏదో ఒక స్వభావం ఉంటుంది. ఆయన ఏమైనా ఉండొచ్చు, విద్య లేకపోయినా ఉండొచ్చు, విద్యావంతుడైనా ఉండొచ్చు, లేకపోతే ఏది లేకపోయినా ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేదు. కానీ మనందరూ ఇక్కడ కూర్చొని ప్రతి వ్యక్తి ఎలాంటి వారంట? పాపులమే. అలాంటి వ్యక్తులు మనల్ని పిలిచినాడు. పిలిచి ఆయన సొత్తుగా చేసుకున్నాడట. ఎవరు సొత్తుగా చేసుకున్నాడు? ఆయన సొత్తుగా చేసి మన కొరకై ఏమిచ్చినాడంట? ఆయన స్వరక్తము. ఏమిచ్చినాడంట? స్వరక్తం. దేవుడే సొంతంగా తన రక్తాన్ని మన కొరకు ఏం చేసినాడంట? కార్చి నిన్ను నన్ను తన సొత్తుగా చేర్చుకో. కాబట్టి సిలువ యొక్క త్యాగము మన జీవితంలో ఎన్నో మార్పులు తీసుకొని వచ్చింది. కాబట్టి ఆ సిలువ రక్తం ద్వారా ఏం జరుగుతుందంటే ప్రతి యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని ఏం చేస్తుందంట? కాబట్టి ఒకప్పుడు పాపులమే, ఒకప్పుడు విగ్రహారాధికులమే, ఒకప్పుడు మోసగాళ్ళమే, ఒకప్పుడు విద్య లేని వారమే, తర్వాత అన్యాయస్తులమే. అయితే బాగా చదువుకున్నాడు కూడా మనం అందరూ కూడా పాపులమే. అయితే దేవుడు మన కొరకు ఏం చేసినాడంటే తన రక్తాన్ని చిందించింది. ఆ రక్తం ద్వారా మనకేం జరిగిందంట? పాప విముక్తి జరిగింది. దాని ద్వారా మనం ఆ కారణాన్ని బట్టి దేవుని మనం ఏం చేయాలి? మనము స్తుతించాలి, ఆరాధించాలి. కాబట్టి నిన్ను సొత్తుగా చేసుకోవడానికి తన ప్రాణాన్ని బలిగా అర్పించినాడు. నిన్ను పేరు పెట్టి పిలిచడానికి తన యెరూషలేము వీధులలో ఆ సిలువను తనే ఏం చేసినాడంట? ఈడ్చుకొని తనే మోసుకుంటూ వెళ్ళినాడు. నీ కొరకై నా కొరకై ఎన్ని గాయాలు పొందినాడు ఆయన? నీ కొరకై నా కొరకై ఎన్ని గాయాలు పొందినాడు? ఎన్ని కొరడా దెబ్బలు పొందినాడు? ఒకటి తక్కువ 40 దెబ్బలు తిన్నాడు. ఎన్ని గాయాలు పొందినాడు? 5 గాయాలు పొంది. ఇవన్నీ ఎందుకు చేసిన అంటే నీ కొరకై నిన్ను సొత్తుగా చేయడానికి ఆయన చేసినాడు. కాబట్టి దేవుడు చేసిన మేలు జ్ఞాపకం చేసుకుని దేవుని స్తుతిస్తాం, దేవుని ఆరాధిస్తాం. కాబట్టి మొట్టమొదటి వ్యక్తి ఎవరు? పాపములో ఉన్న వ్యక్తి. రెండో వ్యక్తి ఎవరు? విగ్రహారాధన. మూడో వ్యక్తి ఎవరు?
మోసగాడైన వ్యక్తి. 4వ వ్యక్తి ఎవరు? విద్య లేని పామరులు దేవుడు పిలుచుకున్నాడు. 5వ వ్యక్తి ఎవరు? అన్యాయస్తులుగా జీవిస్తాడు. 6వ వ్యక్తి ఎవరంటే విద్యావంతులు దేవుడు ఏం చేసినాడు? సౌలుగా ఉన్నప్పుడు దేవుడు ఏం చేసినాడు? ఆ వ్యక్తిని పిలుచుకొని చివరికి ఏమిగా మార్చుకున్నాడు? ఆయన పౌలుగా మార్చుకొని తన పరిచర్య కొరకై తను వాడుకొని అనేక సంఘాలు కట్టడానికి దేవుడు సహాయపడు. కాబట్టి ఈ దినం మనల్ని కూడా దేవుడు ఎందుకు పిలుచుకున్నాడంటే తను స్తుతించడానికి, ఆరాధించడానికి. కాబట్టి అట్టి మాటలు అటు వాటిని జ్ఞాపకం చేసుకొని దేవుని స్తుతించి ఆరాధిస్తాం. దేవుడు తన వాక్యం దీవించి ఆస్వాదించను గాక. దయచేసి లేచి నిలబడి ఒక 2 చరణాలు వాడుకుంటామండి. పాట అయిపోయిన తర్వాత సండే స్కూల్ పిల్లలు సండే స్కూల్కి వెళ్తారు. నా మనోనేత్రం తెరిచి పాట చూడండి ప్రియులారా. ఈ మధ్య వచ్చిన కొత్త పాట పుస్తకంలో 198, దయచేసి గమనించండి, 198. అంతకుముందు పాత పాటల పుస్తకంలో 196. 1, 2 చివరి చరణం, 1, 2, 5 చరణాలు వాడుకుంటామండి. నేత్రము తెరచి నా కఠిన హృదయమును మార్చి మనో నేత్రము తెరచి నా కఠిన హృదయమును మార్చి అంధకారములో నిన్నున్నా అంధకారములో నిన్నున్నా వేదకీన రాశివి వేదకీన రాశివి కామతో నేత్రము తెరచి నా కఠిన హృదయమును మార్చి నా మనో నేత్రము తెరచి కఠిన హృదయమును మార్చి నీ పాప భారము కూడా కఠిన హృదయమును మార్చి నా మనో నేత్రము తెరచి స్వరమును విని నేను
దయచేసి కూర్చుంటామండి.